ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వ వస్తునామ సంవత్సరం 2025 ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఈ సింహరాశిలో ఉండాల్సిన స్థితిగతులు, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఎలాంటి దోషాలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇలా యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. మరి ముఖ్యంగా మగా నక్షత్రము సింహరాశి, పుబ్బా నక్షత్రము సింహరాశి, ఉత్తరాషాఢ నక్షత్రము సింహరాశి గల వాళ్ళందరికీ మంచి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము ఇలా జాతక యోగములో అనేది చాలా వరకు కనబడుతుంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ధనప్రాప్తి యోగములో 11% ధనప్రాప్తి యోగములో కనబడుతుంది. ఆదాయములో 11, ఖర్చులో 11. అంటే వీళ్ళు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంది. ఏది సాధించాలనుకున్నా ఆ కార్యక్రమాలు చేతిగాడికి రావటం, చేయి జారిపోవటం, నమ్ముకున్న వాళ్ళు నామం పెట్టడం, సికాకుల మీద సికాకులు కొన్ని ఎదురు కావటం, మరి ముఖ్యంగా వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి కొన్ని మార్పులు కొన్ని రావటం, కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలో కొన్ని ఉన్నాయి. మరి విద్యాదారులందరికీ మంచిగా పెద్ద పెద్ద విద్యను కొన్ని కంప్లీట్ చేసి కొంత విదేశాలు కానీ ఇండియాలో కానీ వేరే స్టేట్లో కానీ వెళ్ళి మంచిగా అభివృద్ధిగా సాధించి పెద్ద స్థాయిగా రావాల్సిన యోగం కూడా ఇలా జాతకంలో చాలా వరకు కనపడుతుంది. మరి వీళ్ళకి ముఖ్యంగా ఏ కార్యక్రమైనా కానీ ఏ పని అయినా కానీ యథార్థంగా మాట్లాడుతుంటారు, ముఖంగా మాట్లాడుతుంటారు. మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు. ఏదైనా యథార్థంగా కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా మాట్లాడుతుంటారు. కానీ వీళ్ళు నిజం చెప్పి నిష్ఠూరం పడిపోతుంటారు. కాబట్టి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల్లో కూడా కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. ఆ స్త్రీ నుంచి ఇలా జాతక యోగం అనేది మార్పు వస్తుంది. మరి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా ఇలా జాతకంలో ఉంది. కానీ ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు. అధిక స్నేహం ప్రాణానికి మోసం. స్నేహం వలన ఇలా జాతకంలో చాలా వరకు కొన్ని చికాకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు చేతిగాడికి వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. మరి మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునుగా కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా వీళ్ళకి అందుబాటులో లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మరి ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒకటి సమస్య రావటం, మరి ఇలాంటి కొన్ని సమస్యలు ఈ సంవత్సరంలో వీళ్ళ జాతక యోగంలో ఉంది. కాబట్టి మరి ఈ సంవత్సరంలో వీళ్ళకి కొన్ని పనులు వీళ్ళకి అనుకోకుండా ధనప్రాప్తి యోగం కూడా ఎదురయ్యే మార్గాలు కూడా వీళ్ళ జాతకంలో కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తాం అనుకున్నా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. అమ్మా నాన్న ఆశీర్వాదము, గురువుల ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్. మరి ఆ గురువుల ఆశీర్వాదం తీసుకునేట్టుకైతే ఇలా జాతకంలో మంచి అభివృద్ధి, మంచి మంచి కార్యక్రమాలు తప్పకుండా అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా పెద్దలని, గురువుల్ని ప్రేమించండి, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. మరి సింహరాశిలో ఉన్న వాళ్ళందరికీ శ్రీ కనకదుర్గని అమ్మవారిని మీరు పూజించండి. మరి దాంతోపాటు శ్రీ వారాహిని మాత అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాలు వెళ్ళిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా మీకు 100% విజయవంతమయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి. ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.